మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన మూవీస్ ఫర్ యూ మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇక రివ్యూలోకి వెళితే మూవీ స్టోరీ ఏంటంటే, ఒక సిన్సియర్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ అయిన రవితేజ తన జ్యూరిస్డిక్షన్లో జరిగే గంజాయి అక్రమ రవాణాను ఎలా అరికట్టాడు, రైల్వే పోలీస్ అయిన రవితేజకి గంజాయికి సంబంధం ఏమిటి, గంజాయి అక్రమ రవాణాకు శ్రీలీలకు సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే మాస్ జాతర మూవీ చూడాల్సిందే. మూవీ పాజిటివ్స్ ఏంటంటే, మాస్ జాతర మూవీ మొత్తానికి రవితేజ గారి ఎనర్జెటిక్ యాక్టింగ్ బ్యాక్ బోన్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఆర్పిఎఫ్ ఎస్ఐగా మంచి ఎనర్జెటిక్ అండ్ స్టైలిష్ యాక్టింగ్ డెలివరీ చేశారు. మూవీ స్టోరీ రొటీన్ అయినప్పటికీ సినిమా మొత్తాన్ని రవితేజ గారు తన భుజాలపై ఎత్తుకుని నడిపించారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఇంటర్వెల్ పోర్షన్ కూడా బాగుంది. మిగతా సపోర్టింగ్ రోల్లో చేసిన అందరూ యాక్టింగ్ పర్వాలేదు ఫ్రెండ్స్. నెగటివ్స్: అవుట్డేటెడ్ రొటీన్ రొట్ట స్టోరీ ఫ్రెండ్స్. మాస్ జాతర మూవీ మొత్తం ఒక రొటీన్ మూవీ లాగా 6 పాటలు, 6 ఫైట్లు, 3 కామెడీ సీన్లు అన్నట్లుగా ఉంటుంది. కథలో కొత్తదనం లేకపోవటం ఇబ్బందిగా అనిపిస్తుంది. సాంగ్స్ కూడా అంతగా బాగోలేదు. బీజిఎం యావరేజ్. మూవీలో సాంగ్స్ వచ్చిన ప్రతిసారి స్పీడ్ బ్రేకర్స్ లాగా అనిపిస్తాయి. శ్రీలీల క్యారెక్టర్ సినిమాలో హీరోయిన్ కూడా ఉండాలి కాబట్టి ఆమెను తీసుకున్నారనిపిస్తుంది, కానీ హీరోయిన్ క్యారెక్టర్కి పెద్ద స్కోప్ లేదు. మూవీ లాస్ట్ 20 to 30 మినిట్స్ బాగా స్లో అవుతుంది. క్లైమాక్స్ బాగోలేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మాస్ జాతర మూవీ రివ్యూ. రవితేజ గారి కోసం కొన్ని మాస్ ఎలివేషన్స్ కోసం మూవీ ఒకసారి అయితే చూడవచ్చు. రేటింగ్ 7/10.